హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాదీ స్టైల్లో ఉండే ఈ దమ్ బిర్యానీని బాస్మతి రైస్ లేకుండా ఇంట్లో ఉండే రైస్తో మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు మనం ఇలా సింపుల్గా రెడీ చేసేవచ్చు. చికెన్ని నేను 500 గ్రామ్స్ తీసుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని బిర్యానీ స్పైసెస్ అనేది 1 by 1 యాడ్ చేశాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, నీల తురుము వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు, ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేయాలి. ముందుగానే నేను ఫ్రై చేసి ఉంచుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ని, వీటిని కూడా యాడ్ చేశాను. అండ్ 2 గరిటెల పెరుగుననేది యాడ్ చేశాను. పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పెరుగు, ఉప్పు, కారం, చికెను ఇవన్నీ బాగా కలిసేలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను పుదీనా అనేది యాడ్ చేశాను. పుదీనా వేయడం వల్ల బిర్యానీలోని మంచి టేస్ట్ అనేది వస్తుంది. చికెన్ కూడా బాగా పడుతుంది పుదీనా ఫ్లేవర్ అనేది. సో పుదీనాను కూడా యాడ్ చేశాను. చిటికెడు పసుపుని, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని బాగా చికెన్కి బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని అరగంట పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నేను 500 గ్రామ్స్ రైస్ అనేది తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని గంట సేపు నానబెట్టుకున్నాను. ఈలోపు నానుతుంది కదా, ఈలోపు అనేది బిర్యానీ చేసుకునే బాండీని అనేది తీసుకొని 5 టేబుల్ స్పూన్ ఉంటుంది ఈ ఆయిల్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ ఆయిల్లోని మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ అనేది ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. మరొక గిన్నెనే తీసుకొని దాంట్లోని మనం ఎసరుని పెట్టుకోవాలి. అంటే గిన్నెలోని వాటర్ అనేది యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటున్నాను. దంచుకోవడం ఇలా ఫ్రెష్గా వేసుకుంటే బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉన్నది కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, నేను పుదీనా అనేది వేసాను. పుదీనా వేయడం వల్ల మంచి రైస్కి అనేది మంచి ఫ్లేవర్ అనేది పడుతుంది. బిర్యానీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అందుకే పుదీనా కొత్తిమీర కూడా రెండింటిని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఆయిల్ అనేది వేసాను. ఈలోపు చికెన్ మగ్గిందో లేదో చూసుకున్నాను. ఇలా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది వడకట్టుకొని ఇందులో యాడ్ చేసేయాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు సరిపోతుందా లేదా చూసుకోండి. సరిపోతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
మూత పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత రైస్ అనేది బాగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా రైస్ని తీసుకుంటే గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉడకనవసరం లేదు, గట్టిగా ఉడికితే సరిపోతుంది. మనం పులిహోరకి కంటే కొంచెం గట్టిగా ఉడికించుకోవాలి. పులిహోరకి ఉడికించుకుంటాం కదా, అంతకంటే కొంచెం గట్టిగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈలోపు మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. తర్వాత చికెన్ కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకొని మనం రైస్ అనేది ఉడికింది కదా, ఆ రైస్ని కూడా ఇందులో కొంచెం యాడ్ చేయాలి. మనం తీసుకునే గరిటె అనేది కొంచెం కన్నాల గరిటె అయితే బాగుంటుంది. వాటర్ అనేది వడకట్టి ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేయాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని, చికెన్ని దీన్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత రైస్ని అనేది యాడ్ చేశాను. ఇలా రైస్ని పొరలుగా ఒక 1 స్టెప్ ఏమో రైస్, 1 స్టెప్ ఏమో చికెన్ అలా వేసుకొని తర్వాత పైన గార్నిష్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వీటినన్నిటిని వేసి బాగా గార్నిష్ చేసుకొని తర్వాత ఫైనల్గాను నేను గీని యాడ్ చేశాను. గీ వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మూత పెట్టుకోవడమే. 10 నిమిషాలు అనేది స్లిమ్లో పెట్టుకోవాలి, 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకున్నాక అది కంప్లీట్గా హైలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిమ్లో పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఇలా మూత తీసి చూస్తే మంచి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, మళ్ళీ కావాలని అడిగారు. అంత టేస్టీగా ఉంది ఈ బిర్యానీ అనేది. ఇలా మూత తీసి చూస్తే ఆవిరి అనేది మంచి బిర్యానీ ఫ్లేవర్తోని వస్తుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.